Once upon a time, a deer named Robin lived in a rainforest. ఒకానొకప్పుడు ఒక రాబిన్ అనేటువంటి జింక నివసిస్తూ ఉంది రెయిన్ ఫారెస్ట్లో. రాబిన్ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ జంపింగ్ అక్రాస్ ద రెయిన్ ఫారెస్ట్. He ate the fruits and berries. A mighty river flowed through the forest. It was full of ferocious crocodiles. crocodiles అంటే చాలా ప్రమాదకరమైనటువంటి క్రోకడైల్స్ ఉన్నాయన్నమాట నది పొడవున. అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది రెయిన్ ఫారెస్ట్లో ఈ రాబిన్. బాగా పండ్లు, బెర్రీస్ అన్నీ బాగా తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక నది ఉంటే నదిలో క్రోకడైల్స్ అన్నీ ఉన్నాయి నది నిండా. వన్ డే రాబిన్ వాజ్ ప్లేయింగ్ అలాంగ్ ది రివర్ బ్యాంక్. అది ఒకరోజు ఆడుకుంటా ఉంది నది ఒడ్డున. హీ సా సమ్ ట్రీస్ laden with juicy fruits on the other side of the river. ఆ నదికి ఇంకొక వైపు పళ్ళన్నీ బాగా రసాలతో ఉన్నాయన్నమాట. ఆ పండ్లు చూసింది. హీ వాంటెడ్ టు క్రాస్ ద రివర్. అట్ ది సేమ్ టైమ్ హీ వాజ్ టూ అఫ్రైడ్ ఆఫ్ ది క్రొకడైల్స్. అవి తినాలనుకుంటుంది బాగున్నాయి కదా అని, కానీ నది దాటాలి. నదిలో చూస్తే క్రొకడైల్స్ చాలా భయం వేస్తూ ఉంది. ఎలా దాటాలబ్బా అనుకుంది. సో హీ థాట్ ఆఫ్ ఏ క్లెవర్ ప్లాన్. అది ఒక తెలివైన ఆలోచన చేసింది. అప్పటికప్పుడు ఆలోచించుకుందన్నమాట. హీ కాల్డ్ ద క్రోకడైల్ లీడర్ అండ్ సెడ్, ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈజ్ థ్రోయింగ్ ఏ పార్టీ. అది క్రోకడైల్ లీడర్ను పిలిచి, ఇక్కడ ఆ అడవికి రాజు ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఐ హ్యావ్ టు కౌంట్ ఆల్ ది animals to prepare a guest list. Can you all stand in a line across the river? కాబట్టి మీరు కూడా ఈ నది వెంబడి మీ క్రోకడైల్స్ అందరూ లైన్గా నిలబడతారా, నేను కౌంట్ చేసుకోవాలి అనేసి అందన్నమాట. ద క్రోకడైల్ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. అబ్బో, పార్టీ అనేటప్పటికీ చాలా సంతోషం అయిపోయింది. హీ ఆర్డర్ ఆల్ ది క్రోకడైల్ టు ఫార్మ్ ఎ లైన్. అందరూ లైన్గా ఉండండి, లైన్ కట్టండి అని చెప్పింది. రాబిన్ జంప్డ్ ఫ్రమ్ వన్ క్రోకడైల్ టు అనదర్. అది ఒక్కొక్క దాని మీద దాటుకుంటూ వెళ్ళింది. ఫైనలీ హీ హోప్డ్ ఆన్ ది అదర్ బ్యాంక్ ఆఫ్ ద రివర్. చివరకు ఆ నదిలో ఉండేటువంటి క్రోకడైల్స్ను దాటుకొని వెళ్ళేసింది ఆ సైడ్కు, పండ్లు ఉండే వైపుకు.
అక్కడ బాగా పండ్లు తినింది. హాయిగా ఎగిరి అక్కడ ఎగిరి ఇక్కడ ఎగిరి మళ్ళీ ఇదే ఉపాయంతో మళ్ళీ ఇంటికి చేరుతుంది అన్నమాట. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఏ వే. మోరల్, నీతి. మనం ఏదైనా ఎక్కడైతే ఆలోచన ఉంటుందో అక్కడే మార్గం ఉంటుంది. ఎప్పుడైనా బాగా ఆలోచించి ఆ పని జరుపుకోవాలి. మీరు కూడా బాగా ఆలోచిస్తారు కదా పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ బాగా నది ఉంది. ఆ సైడ్ అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పండ్లు కాసుంటే వాటిని తినాలనుకుంది జింక. ఆ సైడ్కు వెళ్ళాలనుకుంటే ఈ నదిలో ఇవి ఉన్నాయన్నమాట, క్రోకడైల్స్. దానికి అది భయం అవంటే. అందుకని ఉపాయంతో వాటిని ఒక లైన్ నిలబడండి మీరు. ఆ సైడు అక్కడ ఇక్కడ రాజు అడవిరాజు ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని కూడా లెక్క పెడతాను, అందరు లైన్గా ఆర్డర్లో ఉండండి ఈ నది వెంబడి అంటే సరే అని అవన్నీ బాగా నది వెంటంతా అన్నీ ఉన్నాయి. వాటిని లెక్క పెట్టిన విధంగా లెక్క పెడుతూ ఆ నది దాటింది. ఆ సైడ్కి వెళ్ళి పండ్లన్నీ బాగా తిని అక్కడుండే వాళ్ళందరినీ లెక్క పెట్టుకొని వచ్చేసినాను. కానీ మళ్ళా వచ్చి ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైనా అప్పటికప్పుడు కూడా ఆలోచించుకుంటే మార్గం అక్కడే ఉంటుందన్నమాట. మీరు కూడా బాగా ఆలోచిస్తూ చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు.